ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విషాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు కింద పడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ దగ్గర కూర్చున్న నలుగురు రైలు రాకని ట్రాక్ పైకి దూకి సూసైడ్ చేసుకున్నారు. మృతుల్లో దంపతులతో పాటు 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం వివరాలతో పాటు సూసైడ్కు గల కారణాలపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. పిల్లల మీద వేసారు సార్ పిల్లల మీద పిల్లల మీద వేసారు సార్ పిల్లల మీద ఈ విషాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, అనిల్, సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితమే ఒక గూడ్స్ ట్రైన్ క్రింద ఒక కుటుంబం మొత్తం ట్రైన్ వచ్చినంతసేపు అక్కడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని రైలు ప్లాట్ఫామ్ మీదకు రాగానే ఒక కుటుంబంలో ఉన్న భార్య, భర్త, 2 పిల్లలతో సహా తల్లిదండ్రులు ఒక్కసారిగా ట్రైన్ కిందకి దూకి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన అందరినీ స్థానికంగా ఒక్కసారిగా కలిసివేసింది. అయితే ఈ కుటుంబం మొత్తం ఒకేసారి ఇంత దారుణానికి ఎందుకు ఒడగట్టారు అన్న విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాథమికంగా ఇప్పటి వరకు మృతుల దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరిస్తా ఉన్నారు. వారి దగ్గర ఉన్న ఐడి కార్డులు వాటిని చూస్తే ఇది కుటుంబం మొత్తం నెల్లూరు జిల్లా గూడూరు మండలానికి చెందిన వారిగా తెలుస్తుంది. అరవి కంట్రిక గ్రామం, గుంటూరు జిల్లా గూడూరు మండలం అరవి కంట్రిక గ్రామానికి చెందిన కె కృష్ణమూర్తి కుటుంబంగా ప్రాథమికంగా గుర్తిస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జేబులో ఉన్న ఐడి కార్డుల ద్వారా ఈ కృష్ణమూర్తి కుటుంబాన్ని గుర్తించారు. అయితే ఈ పిల్లల వయస్సు, తర్వాత మృతికి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అన్నదైతే ఇంకా తెలియలేదు. అయితే వీరు ఎప్పటి నుంచి ఇక్కడ స్టేషన్ లో ఉన్నారు అనే విషయాన్ని కూడా సమాచారాన్ని పోలీసులు అక్కడ సేకరిస్తా ఉన్నారు. అయితే స్థానికులు చెప్తున్న దాని ప్రకారం, చుట్టుపక్కల ఉన్నవారు చెప్తున్న దాని ప్రకారము అప్పటి వరకు ట్రైన్ వచ్చే ముందు వరకు ఈ కుటుంబం మొత్తం 2 పిల్లలతోటి భార్యాభర్త ప్లాట్ఫామ్ మీదనే కూర్చొని ఉన్నారు. ట్రైన్ ఒక్కసారిగా ఎప్పుడైతే ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చిందో ఒక్కసారిగా ట్రైన్ క్రిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న స్థానికులు లేకుంటే ప్రత్యక్ష సాక్షులు అని చూసిందనే ప్రకారం చెప్తా ఉంటే వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనే ఈ సింగరాయకొండ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి ట్రైన్ కోసం వేచి ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇంత దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలు ఏంటి? ఆర్థిక సమస్యలా, లేకుంటే కుటుంబంలో ఉన్న విభేదాల, కుటుంబంలో ఉన్న కలహాలా ఏంటి అన్నదైతే మాత్రం తెలియట్లేదు. కానీ భార్యాభర్తతో పాటు 2 చిన్న పిల్లలు, వాళ్ళ వయసు చూస్తా ఉన్నా కానీ ఆ మృతి చెందిన వారి ఫోటోలు, వీడియోలు, విజువల్స్ అవి చూస్తూ ఉంటే వాళ్ళు ఒక 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లాగానే తెలుస్తా ఉంది, చిన్న పిల్లలు. వీళ్లతో ఇంత దారుణానికి ఒడిగట్టారంటే ఆ కుటుంబం ఎంత విషాదమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది, ఎంత గడ్డు కాలంలో కుటుంబం ఎదుర్కొంటుందని అందరినీ ఈ ఆత్మహత్య చేసుకున్న విధానాన్ని వీటిని చూస్తూ ఉంటే అందరి మనసుల్ని కలిసి వేస్తా ఉంది. పిల్లలు అప్పటి వరకు ట్రైన్ వచ్చే వరకు కూడా రైల్వే స్టేషన్ లో పిల్లలు ఆడుకుంటున్నారు అని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు అక్కడ రైల్వే స్టేషన్ లో. అంటే ఇంకాస్త సేపట్లో మృతి చెందుతాము, మృతి ఒడిలోకి వెళతాము అని తెలియక పిల్లలు ఆడుకున్నారని కూడా చాలా మంది అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఇది తీవ్రమైన విషాదాన్ని మిగిలిచింది అని. రైట్ శౌరి, థ్యాంక్ యూ.